శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్జానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. దితికి ఆ వ్రతాన్ని ఎలా చేయాలి, ఏ నియమాలతో ఈ వ్రతాన్ని చేయాలి అనేదంతా కూడా ఆ కశ్యప మహర్షి చెప్పిన తర్వాత ఆయన తపస్సు చేసుకోవటానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇంద్రుని కన్నా లేదంటే ఇంద్రునితో సమానమైనటువంటి బలాన్ని కలిగినటువంటి శక్తిని కలిగినటువంటి పుత్రుణ్ణి పొందాలని చెప్పి ఆ దితి ఒక సంకల్పం చేత కశ్యప మహర్షి ఏ రకంగా అయితే వ్రతాన్ని తనకి నిర్దేశించారో ఆ రకంగా ఈవిడ ఆ నియమాలన్నీ పాటిస్తూ కూడా ఈవిడ వ్రతాన్ని చేయటం మొదలుపెట్టింది. ఆవిడకి ముందరే చెప్పాడు, 100 సంవత్సరములు ఈ గర్భాన్ని ధరించవలసి వస్తుంది అటువంటి పుత్రుని కోరుకున్నప్పుడు అని. ఈవిడ నియమాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఆ రకంగా గర్భాన్ని ఆవిడ మోస్తూ ఆవిడ ఈ వ్రతాన్ని చేస్తూ ఉంది. అయితే ఈ విషయం తెలిసినటువంటి ఇంద్రుడికి భయం పట్టుకుంది. ఇప్పుడు తనతో సమానమైనటువంటి లేదంటే తనకంటే శక్తి కలిగినటువంటి పుత్రుడు కనుక జన్మిస్తే తప్పకుండా తనని జయిస్తాడు. ఆవిడ కోరుకున్నటువంటి వరం అదే. ఇంద్రుడిని జయించగలిగేటటువంటి పుత్రుడు కావాలి. ఎందుకంటే తన యొక్క పుత్రులందరూ కూడా ఆ ఇంద్రుని చేతిలో మరుస్తున్నారు. అంటే దైత్యులందరూ కూడా ఈ దేవతల చేతిలో మరణిస్తూ ఉన్నారు. ఎప్పటికీ కూడా అదితి పుత్రుడైనటువంటి ఆ ఇంద్రుడే రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అందువల్ల తన కుమారులు అలా దేవతలుగా కావాలి, తన కుమారులు ఇంద్రుని జయించాలి. ఎవరి వల్లైతే తన సంతానం అంతా కూడా నష్టపోయిందో అటువంటి ఇంద్రుణ్ణి జయించగలిగేటటువంటి పుత్రుడు కావాలనేటువంటి దేవుడి సంకల్పం. ఇప్పుడు అటువంటి పుత్రుడు కలిగితే తనకు ప్రమాదం అని గుర్తించినటువంటి ఇంద్రుడు మరి ఈవిడ పిన్ని అవుతుంది వరుసకి. అందుకని తన పిన్ని వద్దకు చేరి ఈవిడ ఆ వ్రతదీక్ష అంతా కూడా చేస్తూ ఏకాంతమైనటువంటి ఒక ఆశ్రమంలో ఉంది. నేను నీకు శుశ్రూషలు చేస్తాను అని చెప్పి ఈయన ఆవిడ దగ్గర చేరాడు. సరే కుమారుడే కదా అని చెప్పి ఈవిడ కూడా దాన్ని ఒప్పుకున్నది. ఈ రకంగా ఇంద్రుడు ఆవిడ శుశ్రూషలు చేస్తూ ఆవిడ దగ్గర ఉండిపోయాడు. ఇంద్రుని యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఏదో రకంగా నియమభంగం జరగబోతుందా, ఆ నియమభంగం జరిగితే కనుక ఆవిడ ఏ సంకల్పం కోసం ఏ సంకల్పంతో సత్సంతానాన్ని పొందవలసి ఉందో అది నెరవేరదు. ఇది ఇంద్రుడి మనోగతం. అయితే ఈవిడ చక్కగా ఏ పొరపాట్లు చేయకుండా ఈవిడ ఆ నియమాలన్నీ కూడా పాటిస్తూ ఉంది. ఇంకా 100 సంవత్సరాలు పూర్తయ్యేటటువంటి కాలం వచ్చింది. అంటే ఆవిడ ప్రసవించేటటువంటి సమయం ఆసన్నమైంది. ఒక్క 3 రోజులు మాత్రమే ఇంకా దానికి వ్యవధి ఉన్నది. అటువంటి సమయంలో ఒకనాడు విధి లిఖితం వలన ఆవిడ ఆ రోజు ఎక్కువగా ఆవిడికి నిస్సత్వం అనిపించటం, అలాగే విపరీతమైనటువంటి ఒక మైకము నిద్రమత్తు కమ్మటం వలన ఆవిడ తన యొక్క జుట్టంతా కూడా విరబోసుకుని సంధ్యవేళ తడికాళ్లతోటి ఉత్తర దిశగా నిద్రకి ఉపక్రమించింది.
మనకి అంతకుముందే నియమాల్లో చెప్పాడు. ఉత్తర దిశకు శిరస్సు ఉంచి కానీ లేదంటే తలను కింద వేలాడేసి కానీ నిద్రించకూడదు. అలాగే నిరంతరం కూడా విశ్రాంతి తీసుకోకూడదు. సంధ్య వేళలో అస్సలు పడుకోకూడదు. అలాగే తడికాళ్లతో ఉండకూడదు. పరుగున కానీ శీఘ్రంగా వెళ్ళటం కానీ చేయకూడదు. ఎప్పుడు కూడా ఈ జుత్తుని విడివిడిగా వదిలిపెట్టి ఉంచకూడదు. ఇవన్నీ కూడా నియమాలు చెప్పాడు. ఈ నియమాలు ఆవిడ పాటించటం అనేటటువంటిది ఈ ప్రసవించేటటువంటి సమయానికి ఆసనమైనటువంటి సమయంలో 3 రోజుల ముందర ఈవిడ ఈ 3 తప్పులను చేసింది. ఈ ఉత్తర దిశగా పడుకోవడం, తడి కాళ్ళతో పడుకోవడం, శిరోజాలని వదిలిపెట్టడం. ఎప్పుడైతే ఈవిడ ఈ నియమభంగం చేసిందో వెంటనే ఇంద్రుడు సూక్ష్మ రూపంలో ఆ దితి యొక్క గర్భంలోకి ప్రవేశించి వజ్రాయుధంతో పిండమంతా కూడా పరిపక్వమైనటువంటి దశకు వచ్చేసింది. 3 రోజుల్లో ఆవిడ ప్రసవించబోతోంది కాబట్టి ఆ పిండాన్ని ఈయన 7 ముక్కలుగా చేసేట. అయితే పిండం అనేది అప్పటికే ప్రాణం పోసుకుని ఉన్నది. శిశువు పెరుగుతూ ఉంటాడు, లోపల పూర్తిగా అవయవాలన్నీ కూడా రూపొందించుకుంటాడు. ఇలా 7 ముక్కలుగా చేసేసరికి ప్రాణంతో ఉన్నటువంటి ఆ శిశువులు ఏడవటం మొదలుపెట్టాయట. ఆయన 7 ముక్కలు చేశాడు. 7 కూడా ఏడుస్తుంటే ఈయన మారుదహ అంటూ వాటిని మళ్ళీ 7 ముక్కలు చేశాట. ఈ రకంగా 7 ఏళ్ళు 49 ముక్కల్ని చేశాట. కానీ ఎన్ని ముక్కలుగా చేసినా ఈ పిండంలో మాత్రం జీవం అనేటటువంటిది అలాగే సజీవంగా ఉంది. ఎన్ని తునకలు చేశాడో 49 ముక్కలు చేస్తే 49 ముక్కలు కూడా ఏడవడం మొదలుపెట్టాయి. అంటే ఇది ఎందుకు జరిగింది అని చెప్పి ఇందులో ఒక్కసారి, ఎందుకంటే తాను దాన్ని అవిచ్ఛిన్నం చేయడానికే వచ్చాడు. కానీ అది జరగట్లేదు. అవిచ్ఛిన్నంగా ఉండిపోయి జీవంతో ఉన్నాయి. అసలు ఎలా జీవించి ఉన్నారు అని చెప్పి అంటే దీనికి కారణం ఆవిడ చేసినటువంటి పౌర్ణమి వ్రతము. ఎందుకంటే ఆ పౌర్ణమి వ్రతం అనేటటువంటిది అటువంటి చాలా గొప్పదైనటువంటి ఫలాలను ఇచ్చేటటువంటిది. అంతేకాకుండా ఈ పౌర్ణమి వ్రతం సందర్భంగా ఆవిడ చేసినటువంటి పూజలు, బ్రహ్మగారికి చేసినటువంటి పూజలు, అలాగే ఆవిడ ఇచ్చినటువంటి దానాలు, వీటన్నిటి వల్ల ఏ విధాత అయితే సృష్టినంతా కూడా రచిస్తూ ఉంటాడో అటువంటి విధాతని వీడు పూజించింది. ఆ సరస్వతి మాతని వీడు పూజించింది. కాబట్టి ఈవిడ ఆ వ్రతాన్ని నియమానుసారం ఆచరించడం వలన, ఈ వ్రతాన్నంతా కూడా సాక్షాత్తు కశ్యప ప్రజాపతి చెప్పడం వలన వజ్రాయుధం చేత కూడా వీరు హతులు కాలేదు. అంటే చాలా కష్టపడి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నటువంటి ఈ దితి తాను గర్భరక్షణ దీక్షా దక్షురాలు అనిపించుకుంది. అంతేకాకుండా తాను ఏ సంకల్పంతో అయితే ఆ గర్భాన్ని పొందిందో అది అవిచ్ఛిన్నం కాకుండా ఈ వ్రతం యొక్క గొప్పదనం వలన కాపాడుకోగలిగింది. అయితే చిన్న అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఇంద్రుడు మాత్రం ఈ అవకాశాన్ని ఈ రకంగా అది దుర్వినియోగం చేసుకున్నాడా అంటే తనకు అది ఉపయోగపడేదే. ఒకటిగా ఒక శక్తితో వచ్చేటటువంటి వాడిని 49 ముక్కలు చేశాడు. కానీ ప్రాణాలు మాత్రం తీయలేకపోయాడు. తప్పు చేశాడు. ఇప్పుడు వెంటనే ఈయన ముందుగానే తప్పు ఒప్పుకొని కాళ్ళ మీద పట్టడం తనకి క్షేమకరం అని చెప్పి తెలుసుకొని వెంటనే ఆ తల్లి యొక్క కాళ్ళ మీద పడి, అమ్మా నేను తప్పు చేశాను, కేవలం నా ప్రాణాలని కాపాడుకోవటానికి నాకంటే శక్తివంతుడైనటువంటి పుత్రునికి జన్మనివ్వబోతున్న నీ గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని ముక్కలు చేశాను, కానీ జీవాన్ని మాత్రం తీయలేకపోయాను. తప్పు చేసింది నేను కాబట్టి ఇప్పుడు ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి కదా. అందుకని నేను ఏ పిండాన్ని ఈ రకంగా 49 ముక్కలుగా చేశానో
వాళ్ళందరూ కూడా మరుత్తులు అనేటటువంటి పేర్లతో పిలువబడతారు. వాళ్ళందరూ కూడా దేవతలుగా అంగీకరించబడతారు. అంతేకాదు వాళ్ళందరూ కూడా స్వర్గంలో శాశ్వతమైనటువంటి నివాస స్థానాన్ని ఏర్పరచుకుంటారు. వాళ్ళందరూ కూడా దేవతలకు ఎటువంటి వాళ్ళకి సౌకర్యాలు ఎటువంటి ఇవన్నీ కూడా అందుతాయో అవన్నీ కూడా వీరికి కూడా అందుతాయి. కాబట్టి నేను చేసినటువంటి తప్పుకి నన్ను క్షమించు, నన్ను శపించుకో అని చెప్పి ఆవిడ ప్రాధేయపడ్డాడు. సరే, ఎంతైనా కొడుకే చేసింది. తాను కోరుకున్న దాంట్లో కూడా ఒక విపరీతం ఉంది. మరొకరి యొక్క ఇబ్బందిని, మరొకరు నాశనాన్ని తాను కోరుకుంది కాబట్టి తనకు ఇలా జరిగింది అని చెప్పి ఆ దిది కూడా అనుకుని కొడుకుని క్షమించింది. ఈ రకంగా ఈ మరుత్తులు దేవతలయ్యారు అని చెప్పి భీష్ముడు అడిగినటువంటి దానికి ఆయన ప్రజా వివరణ ఇచ్చారు. ఆ తర్వాత స్వారోచిత మన్వంతరాన్ని గురించి తెలియజేస్తూ, స్వారోచిత మన్వంతరంలో పృథు చక్రవర్తి ఆయన రాజుగా ఆయన పరిపాలించాడు. ఆ సమయంలో పృథు చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి కాలంలో బ్రహ్మదేవుడు ఓషధులన్నిటికీ కూడా అధిపతిగా, అలాగే చెట్లు, గుల్మములు, లతలు, నక్షత్రాలు, ద్విజులు, యజ్ఞాలు వీటన్నిటికీ కూడా సోముడు అధిపతిగా, జలాలకి వరుణుణ్ణి అధిపతిగా, కుబేరుడు ధనానికి అధిపతిగా వీరందరినీ కూడా బ్రహ్మదేవుడు నియమించడం జరిగింది. అప్పుడు వీరందరికీ కూడా ఆ రకంగా అందరికీ కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా నియమించి అనేక మందికి ఈ సృష్టికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పనులని ఆ విధాత అప్పచెప్పాడు. అలాగే తూర్పు దిక్కుకి సువర్మ అనేటటువంటి ఆయన్ని, పడమర దిక్కుకి సుకేతమంతుడు అనేటటువంటి ఆయన, దక్షిణ దిక్కుకి శంఖుడు, అలాగే ఉత్తరానికి హిరణ్యరోముడు అనేటటువంటి రక్షణాధికారులను కూడా నియమించాడు. వీళ్ళందరూ కూడా ఆ పృథు చక్రవర్తి యొక్క పాలనలో ఈ భూమిని అంతా కూడా పరిపాలించారు. ఆ సమయంలో చక్కగా పరిపాలన అంతా కూడా చాలా గొప్పగా జరిగింది. ఇంకా చాక్షుష మన్వంతరం తర్వాత వైవస్వత మన్వంతరంలో సూర్యవంశుడైనటువంటి పృథువు ఆయన సార్వభౌముడై చక్రవర్తిగా ఈ చరాచరములన్నిటికీ కూడా, అంటే కదిలేటటువంటి వాటికి, కదిలినటువంటి వాటికి, ఈ వృక్షములు, పర్వతములు ఇవే ఏవైతే ఉన్న వీటికి, అలాగే జీవకోటికి అన్నిటికీ కూడా ప్రజాపతి అయ్యాడు. అలాగే ఇంకా ప్రతి ఒక్క మన్వంతరంలో కూడా ఈ రకంగా సృష్టి అనేటటువంటిది జరుగుతూ వస్తుంది. అలాగే ప్రతి మన్వంతరంలో కూడా ఎవరు ఆ మన్వంతరంలో ఉన్నారు, అప్పుడు సప్తర్షులు ఎవరు అనేటటువంటి విషయాలన్నీ కూడా నీకు తెలియజేస్తాను విను అని చెప్పి భీష్ముడికి చెప్తూ ఉన్నాడు. స్వరోచేష మనువుకి 4 కుమారులు. వీళ్ళందరూ కూడా దేవతల యొక్క వర్చస్సు కలిగినటువంటి వాళ్ళు. అలాగే ఈ స్వరోచిష మనువు యొక్క కాలంలో దేవతలందరూ కూడా తుషితులు అనేటటువంటి పేరుతో పిలువబడినటువంటి వాళ్ళు. అలాగే వీరి పరిపాలనా కాలంలో భానవుడు, కీర్తివర్ధనుడు, దత్తుడు, అగ్నిచమనుడు, దత్తుడు, స్తంభుడు, ప్రాణుడు, కశ్యపుడు, బృహస్పతి అనేటటువంటి వాళ్ళు సప్తర్షుల యొక్క స్థానంలో ఉన్నారు. ఇలా ప్రతి మన్వంతరానికి కూడా సప్తర్షులు కూడా మారిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఔత్తమ మన్వంతరం, దీనిలో దేవతలు ఊర్జులు అని చెప్పి పిలువబడ్డారు. ఆ మన్వంతరంలో సప్తర్షులు బిండి, కుతనుడు, శంకుడు అనేటటువంటి వారు. అలాగే ప్రజాపతులుగా అప్పుడు తపోరాశి, తపోమూలుడు అనేటటువంటి వాళ్ళు ప్రజాపతులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత రైవత మన్వంతరం. రైవత మన్వంతరంలో ఆ రైవతుని యొక్క బలీయమైనటువంటి పుత్రులు 10 మంది. అప్పట్లో భృగువు, సుదాముడు, సహిష్ణుడు, నారదుడు, కృతి, వివస్వంతుడు, విరజుడు అనేటటువంటి వాళ్ళు సప్తర్షులుగా ఉండేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఈ రకమైనటువంటి క్రమంలో, అంటే ఇక్కడ నేను అన్ని పేర్లు కూడా ప్రస్తుతించట్లేదు, వైవస్వత మన్వంతరం ఏదైతే ఉందో అది ఈ క్రమంలో 7వది.
ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటిది వైవస్వత మన్వంతరం. ఈ వైవస్వత మన్వంతరంలో అత్రి, వశిష్ఠుడు, భరద్వాజుడు, కశ్యపుడు, గౌతముడు, జమదగ్ని, విశ్వామిత్రుడు అనేటటువంటి వాళ్ళు సప్తర్షులు. ధర్మ వ్యవస్థలో వీరందరి యొక్క పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఈ వైవస్వత మన్వంతరంలో ప్రకృతులు మొత్తం కూడా దేవతలుగా ఉంటాయి. ఈ మన్వంతరం తర్వాత, అంటే ఈ 7వ మన్వంతరం తర్వాత వచ్చేటటువంటిది సావర్ణి మన్వంతరం. ఆ సావర్ణి మన్వంతరంలో ధృతి, వరీయుడు, వరిష్ఠుడు, యవనుడు, సువర్ణుడు, వీర్యుడు, సుమతి, శుక్రుడు, వసువు, ఆర్కసావర్ణి అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే మను సంతతికి రౌత్యాదులు అనేటటువంటి వాళ్ళు ఆ సంతతి యొక్క వృద్ధికి అంతటికి కూడా వాళ్ళు దోహదపడతారు. ఆ సమయంలో అశ్వత్థామ, శరద్వంతుడు, గాలవుడు, శతానందుడు, కాశ్యపుడు, పరశురాముడు, కౌశికుడు అనేటటువంటి వాళ్ళు సప్తర్షులుగా ఉంటారు. ఇలాగా జరిగిపోయినటువంటి మన్వంతరాల్లోనూ, జరగవలసి ఉన్నటువంటి మన్వంతరాల్లోనూ ఉన్నటువంటి వారి యొక్క రాబోయే వారి యొక్క వివరాలన్నీ కూడా నీకు తెలియజేశాను. ఈ రకంగా సృష్టి అనేటటువంటిది మైథున సృష్టిగా మారిన తర్వాత, దక్ష ప్రజాపతి తర్వాత మైథున సృష్టి అనేటటువంటిది మొదలైంది. ఈ మైథున సృష్టి అయిన తర్వాత ఈ రకంగా సృష్టి అనేటటువంటిది విస్తారంగా అంటే అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. ఈ రకంగా ఏ మనువులు, ఈ సప్తర్షులు వీరందరూ కూడా ప్రతి మన్వంతరంలో కూడా మారిపోతూ ఉంటారు. సప్తర్షులు వీరందరూ కూడా. అయితే 1000 యుగాల కాలం ఈ మనువుల చేత వీరందరి చేత కూడా వ్యాప్తమై ఉంటుంది. ఆ మన్వంతరాల యొక్క కాలంలో మానవులు ఈ చరాచర సృష్టిని అంతటినీ కూడా వాళ్ళు ఈ చరాచర సృష్టిలో ఈ మానవులందరూ కూడా ఉంటారు. తర్వాత ఈ 1000 యుగాల కాలం కూడా పూర్తయిపోయిన తర్వాత కల్పాంతంలో వచ్చేటటువంటి ప్రళయకాలంలో వీరందరూ కూడా ఆ బ్రహ్మగారిలో లీనమైపోతారు. బ్రహ్మగారు కూడా 1000 యుగాల కాలంలో ఉండి ఆయన కూడా లయమైపోతారు అని చెప్పి భీష్ముడికి చెప్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.